నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో చాలా రకాల ఆర్థరైటిస్ అనేది మనం చాలా మందిలో చూస్తూ ఉన్నాం. అందులోనే ఒకటి మనకి గౌటీ ఆర్థరైటిస్గా చెప్పుకోవచ్చు. సో ఏంటి ఈ గౌటీ ఆర్థరైటిస్ అని అంటే దీని లక్షణాలు ఏ రకంగా మనకి కనిపిస్తాయి? సో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కేచు రెడ్డి గారు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో సార్. హలో సార్, ఆర్థరైటిస్ చాలా రకాలుగా ఉన్నాయి. అందులో మనము ఈరోజు గౌటీ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఈ గౌట్ అంటే? ఎలా కనిపిస్తుంది ఈ గౌట్ అనేది? ఎలా డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? గౌట్ అనేది గౌటీ ఆర్థరైటిస్ అనేది వన్ ఆఫ్ ది కామన్ కాజెస్ ఫర్ ఆర్థరైటిస్. గౌట్ ఎలా వస్తుందంటే మన బ్లడ్ లెవెల్లో యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు, కొంత లెవెల్ కంటే ఎక్కువైనప్పుడు యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మన జాయింట్లో డిపాజిట్ అయి జాయింట్ని డ్యామేజ్ చేస్తుంది. నొప్పి, స్వెల్లింగు, తర్వాత స్టిఫ్నెస్ వస్తుంది. నార్మల్ మన బాడీలో కొంత యూరిక్ యాసిడ్ ఉంటుంది, అంటే ప్రోటీన్స్ మెటబలైజ్ అయ్యి యూరిక్ యాసిడ్ కన్వర్ట్ అవుతుంది. యూరిక్ యాసిడ్ మన బాడీ మెటబలైజ్ చేయగలగాలి, కానీ కొందరిలో ఈ ఎబిలిటీ ఉండదు. యూరిక్ యాసిడ్ని కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేసే ఎబిలిటీ ఉండదు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే హై ప్రోటీన్ డైట్ తీసుకున్నప్పుడు యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నప్పుడు యూరిక్ యాసిడ్ పెరుగుతూ ఉంటుంది. కానీ మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్లో ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ బ్రేక్ డౌన్ చేసి బ్లడ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది కాన్స్టెంట్గా. ఎవరిలో అయితే ఇది డెఫిషియెంట్గా ఉంటుందో, ఇది జనరల్లీ కిడ్నీ, లివర్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఎబిలిటీ తక్కువ అవుతుంది, ఇది ప్రోటీన్ మెటబాలిజం అనేది. అప్పుడు ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. దాని నుంచి యూరిక్ యాసిడ్ ఒక లెవెల్ కంటే ఎక్కువ బ్లడ్లో ఉన్నప్పుడు జాయింట్స్లో డిపాజిట్ అవుతాయి. కామన్ జాయింట్ ఏదంటే బిగ్ టో. టిపికల్ క్లినికల్ పిక్చర్ ఏంటంటే నైట్ పార్టీకి వెళ్ళింటారు, మంచి డిన్నర్ తినేసి ఆల్కహాల్ తీసేసుకొని ఎర్లీ మార్నింగ్లో దే వేకప్ విత్ సివియర్ పెయిన్ ఇన్ ద బిగ్ టో. బొటిన వెళ్ళి పైన సివియర్ పెయిన్తో ఓన్లీ బొటన వెళ్ళి, అది కామన్ సైట్. అంటే ఈ స్మాల్ జాయింట్స్ లోనే కనిపిస్తుందా? ఇనిషియల్ గా అక్కడ ఉంటుంది, తర్వాత యాంకిల్ జాయింట్, తర్వాత నీ జాయింట్. కామన్ ఇస్ ఇది బిగ్ టో, తర్వాత యాంకిల్, తర్వాత నీ ఆల్సో వెరీ కామన్. సో ఏమవుతుందంటే పెయిన్, స్వెల్లింగ్, ఇన్ఫెక్షన్ లాగా ఇన్ఫ్లేమ్ ఉంటుంది, మూవ్ చేయలేరు, నడవలేరు, చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. అది టిపికల్ అక్యూట్ గౌట్. తర్వాత ఈ అక్యూట్ గౌట్ రిపీటెడ్గా వచ్చిందంటే ఏమవుతుందంటే, స్పెషల్లీ నీ జాయింట్ వచ్చినప్పుడు ఈ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. దెన్ ఆస్టియో ఆర్థరైటిస్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. డ్యామేజ్ అయిన తర్వాత ఆ గౌటీ క్రిస్టల్స్ డిపాజిట్ అయ్యి రఫ్ కావడం వల్ల ఏమవుతుందంటే మనకుండే కార్టిలేజ్ సర్ఫేస్ అంతా డ్యామేజ్ అయ్యి ఆర్థరైటిస్గా డెవలప్ అవుతుంది లాంగ్ టర్మ్లో. సో జనరల్లీ ఎలా అంటే సివియర్ పెయిన్, సడన్ ఆన్సెట్ ఆఫ్ పెయిన్ ఫాలోయింగ్ పార్టీ, ఇది క్లాసికల్ ఆఫ్ గౌట్. అండ్ సింపుల్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేస్తే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. యూరిక్ యాసిడ్ లెవెల్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కువ ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గౌటీ అటాక్ వచ్చిన తర్వాత చేసుకున్నప్పుడు కొంతవరకు యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ నార్మల్ ఉండడానికి కూడా అవుతూ ఉంటుంది. కానీ డయాగ్నోస్టిక్ ఏంటంటే నీ జాయింట్ ఎఫెక్ట్ అవుతే ఫ్లూయిడ్ ఆస్పిరేట్ చేసి క్రిస్టల్స్ టెస్టింగ్ పంపిస్తాం, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్. అది ది డయాగ్నోస్టిక్. ఒకవేళ జాయింట్ ఫ్లూయిడ్లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ సపరేట్ చేసామనుకోండి లాబొరేటరీ టెస్ట్తో, అది కన్ఫర్మేషన్ ఆఫ్ గౌటీ ఆర్థరైటిస్. ఓకే సార్, రుమటైడ్ ఆర్థరైటిస్ కి గౌటీకి ఏంటి సార్ డిఫరెన్స్? రుమటైడ్ లో కూడా ఇట్లానే జాయింట్స్ స్వెల్లింగ్ అనేది వచ్చేయడం కనిపిస్తుంది కదా, ఎట్లా మనం డిఫరెన్స్? గౌటీ ఆర్థరైటిస్ అంటే క్రిస్టల్ డిసీజ్, అంటే జాయింట్లో క్రిస్టల్స్ డిపాజిట్ కావడం వల్ల ఈ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. దాన్ని గౌటీ, క్రిస్టల్ డిసీజ్. ఇది ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కామన్ ఇన్ లేడీస్, 20 to 40 ఇయర్స్లో ఆన్సెట్ అవుతుంది. స్మాల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి, హ్యాండ్స్. జనరల్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది, మార్నింగ్ స్టిఫ్నెస్ లాస్టింగ్ 30 to 40 minutes వస్తుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందంటే, ఇది వన్ ఆఫ్ ది ఇమ్యూనలాజికల్ డిజార్డర్. అంటే మన బాడీలోనే యాంటీబాడీస్ మన జాయింట్స్ అగనిస్ట్గా, జనరల్లీ యాంటీబాడీస్ ఎలా చేస్తాయి, మన ప్రొటెక్టివ్ ఉండాలి. ఎనీ వైరస్, బ్యాక్టీరియా ఎంటర్ అయితే బాడీలోకి, ఈ యాంటీబాడీస్ వాటిని చంపేస్తాయి అన్నట్టు. అంటే దే విల్ ట్రై టు రెసిస్ట్ ఎనీ ఆఫ్ దిస్ ఇన్ఫెక్షన్ కానీ ఎనీ డిసీజ్. దీంట్లో ఇది వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ ఆటో ఇమ్యూన్, అంటే మన ఓన్ యాంటీబాడీస్ మన జాయింట్స్ను డ్యామేజ్ చేస్తాయి. ఇది జాయింట్ లైనింగ్, సైనోవియల్ లైనింగ్ అంటాము. ఆ సైనోవియల్ సెల్స్కు యాంటీబాడీస్, అగెనిస్ట్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఆ సైనోవెల్ను
ఎక్కువ బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువ పెరుగుతుంది. పెరిగి ఏం చేస్తుందంటే బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయ్యి ఆర్టికులర్ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. నార్మల్ ఆర్టికులర్ కార్టిలేజ్కు బ్లడ్ సప్లై ఉండదు. అంటే అది వితౌట్ ఎనీ దాని ఆర్టికులర్ కార్టిలేజ్ న్యూట్రిషన్ ఎలా వస్తుందంటే జాయింట్ ఫ్లూయిడ్ నుంచి వస్తుంది. మనము వాక్ చేసినప్పుడు ప్రెషర్ వేరియేషన్ వల్ల న్యూట్రిషన్ పోతుంది. కానీ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే ఎక్సెస్ సైనోవియల్ టిష్యూ పెరిగి ఆ జాయింట్ సర్ఫేస్ మీద బ్లడ్ వెసల్స్ ఏర్పడి దాన్ని డ్యామేజ్ చేస్తాయి. మన ఓన్ బాడీ డ్యామేజ్ చేస్తుంది. దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. సిమ్టమ్స్ ఏముంటుంది, పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్, స్టిఫ్నెస్ అండ్ డిఫార్మిటీస్ వస్తుంటాయి. టెస్ట్ చేయించుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. మనకు టెస్ట్ చేసుకుంటే మన బాడీలో రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఓసారి ఏం చేస్తుంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్ వేరియస్ కండిషన్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది. చిన్న పీస్ తీసేసుకొని టెస్ట్ చేస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ డయాగ్నోస్టిక్ ఉంటుంది. తర్వాత ఏఎన్ఏ ప్రొఫైల్ అంటాము. కొన్ని టెస్ట్లు ఉంటాయి, బ్లడ్ టెస్ట్లు చేయడం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ చేయడం చాలా. సో గౌటీ ఆర్థరైటిస్ లో కూడా ఏజ్ డిపెండ్స్ అనేది ఏమైనా ఉంటుందా? వంశపారంపర్యంగా వచ్చే అవకాశం గౌటీకి ఎంత వరకు లేదు? వంశపారంపర్యంగా లేదు, కానీ కొన్ని కిడ్నీ డిసీజ్ వల్ల వస్తుంటుంది. జనరల్గా ఒబీస్ పీపుల్లో హై ప్రోటీన్ తీసుకున్న వాళ్ళలో కామన్ అండ్ మేల్స్లో కొంతవరకు కామన్. దట్ ఈస్ నాట్ పాస్డ్ ఆన్ బై జెనెటిక్స్. సో దీనికి చికిత్స ఉందంటారా గౌటీ ఆర్థరైటిస్ కి? అంటే వన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ రాకుండా ఉండేందుకు ఏమైనా అవకాశం ఉంటుందా? రిపీట్ అవుతుందా? ఎలా అంటే గౌటీ ఆర్థరైటిస్ కంప్లీట్లీ ప్రివెంటబుల్ అండ్ కంప్లీట్లీ ట్రీటబుల్, అన్లైక్ ఎనీ అదర్ ఆర్థరైటిస్. మన బాడీలో యూరిక్ యాసిడ్, బ్లడ్ లెవెల్లో యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేసినంత వరకు గౌటీ అటాక్ ఉండదు. సో జనరల్ ఎలా అంటే ఇనీషియల్ అటాక్ వచ్చినప్పుడు మెడిసిన్స్ ఇస్తాం. ఈ గౌటీ అంటే యూరిక్ యాసిడ్ తగ్గించడానికి మెడిసిన్స్ ఇస్తాం, అంటే దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి. ఈ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇట్స్ లైక్ నార్మల్ ఫుడ్. అందుకని ఇది మెడిసిన్స్ స్టార్ట్ చేసిన తర్వాత యూరిక్ యాసిడ్ నార్మల్గా వస్తుంటుంది. సో నార్మల్గా ఉన్నన్ని రోజులు ప్రాబ్లం ఉండదు. చాలా మంది ఎలా చేస్తారంటే మెడిసిన్స్ వాడతారు, 1 month మెడిసిన్స్ వాడి టెస్ట్ చేయించుకొని నార్మల్గా వచ్చిందని మెడిసిన్స్ ఆపేస్తారు, మళ్ళీ వచ్చేస్తుంది. సో బ్లడ్ ప్రెషర్కి, షుగర్కి ఎలా చేస్తామో వీటి కూడా లాంగ్ టర్మ్ అవసరం ఉంటుంది. అంటే లైఫ్ టైం అవసరం ఉండదు, లాంగ్ టర్మ్ మెడికేషన్ అవసరము. బట్ మెయిన్ ప్రివెంటివ్ మెజర్ ఏంటంటే మన ఫుడ్, దేంట్లో అయితే యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందో, అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉందో ఆ డైట్ను మనం తగ్గించాలి. ఎలా అంటే సీ ఫుడ్లో ఇవి ఎక్కువ యూరిక్ యాసిడ్ చేసే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి సీ ఫుడ్లో. అదేవిధంగా రెడ్ మీట్, తర్వాత హై ప్రోటీన్ డైట్ తగ్గించి, అంటే పూర్తి తగ్గించిన అవసరం లేదు, కొంతవరకు మోడరేట్ దాంట్లో తీసుకొని రెడ్ మీట్ కానీ సీ ఫుడ్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే మన యూరిక్ యాసిడ్ ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. సో కొన్ని రోజులు మెడిసిన్స్ వాడి డైట్ కంట్రోల్ చేస్తే మన బాడీ కూడా అకామిడేట్ అవుతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మెడిసిన్స్ కంప్లీట్గా ఆపేయడానికి వీలవుతుంది. ఏదైతే డ్యామేజ్ అయిందో అది కూడా ఇనిషియల్ డ్యామేజ్ రివర్సిబుల్ ఉంటుంది జనరల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గౌటీ ఆర్థరైటిస్ రావడానికి రీజన్స్ ఏంటి, సో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ.